మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఈ విధంగా దేవుని సన్నిధిలో కూర్చున్న ఆయన మాటలు వినడానికి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలండి. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ప్రతిరోజు మనం ఆయన మాటను వింటూనే ఉన్నాం, ఆయన మాట ప్రకారంగా జీవించాలని ఆశపడుతూనే ఉన్నాం. ఇదైనా ఒక మాటను చూద్దాం. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాటను ఒకసారి చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. గట్టిగా ఒకసారి ఆమెను చెప్పండి. అక్కడ మనం చదివిన మాట, సైన్యములకు అధిపతియు యెహోవానగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఈ దినాన ప్రార్థన ప్రారంభించిన సమయం నుంచి ఈ క్షణం వరకు నీ బాహువును చాపి నీ రెక్కల నీళ్ళు భద్రపరిచి నీ కృపను తోడుగా ఉంచి నడిపించినందుకు వందనాలు. ఈ సమయంలో నీ మాటల కొరకు మేము సిద్ధపడుతూ ఉండగా నీ మాటలో ఉన్న జీవాన్ని మేము పొందుకోగలిగేటట్లుగా మీరు మాట్లాడడం మొదలు పెట్టండి. మీరు మాట్లాడే ప్రతి ఒక్క మాట మా హృదయాలకు నెమ్మది కలిగే విధంగా, మా ప్రాణాత్మ దేహాలకు జీవం పోయగలిగే విధంగా మార్చమని ప్రార్థిస్తూ, నీ మాట ద్వారా మేము సరిచేయబడాలి, నీ మాట ద్వారా మేము దిద్దబడాలి, నీ మాట ద్వారా మా కుటుంబాలు కట్టబడాలి, నీ మాట ద్వారా ప్రతి వ్యతిరేకతలు తొలగిపోయినట్లుగా కార్యాలు జరగాలి, నీ మాట ద్వారా అద్భుతాలు, నీ మాట ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగునట్లు కృప దయచేయమని, కృప కలిగిన హస్తపు నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని, వింటున్న మాకు వినగల చెవిని, గ్రహింపగల మనస్సును అనుగ్రహింపజేసి నీ మాటల ద్వారా మేము జీవించడానికి కృప దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. అక్కడ రాయబడిన మాట మరొకసారి చదువుతున్నాను, అందరూ వినండి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అక్కడ రాయబడిన ఒక చక్కటి మాట ఏంటంటే దిద్దుకోవడం. ఏమండి, ఏం దిద్దుకోవాలి? మేము ఎందుకని దిద్దుకోవాలని మాతో అంటున్నాడు దేవుడు. మేము ఏం దిద్దుకోవాల్సిన పరిస్థితి ఉంది? మేము అంతా బాగానే ఉన్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, మందిరానికి సహకరిస్తున్నాం, ఇదిగో దేవుని పనికి ఉపయోగపడుతున్నాం, ఎన్నో కార్యాలు చేస్తున్నాం కదా, ఇంకా మేమేం దిద్దుకోవాలి? ఆశీర్వాదం కలుగుతుంది అంటే మాకు సంతోషంగా ఉంటుంది, మేలు అనుభవిస్తారు అంటే ఆనందంగా ఉంటుంది, మీకు ఏదో ఒక విధంగా అద్భుతం జరుగుతుంది అంటే సంతోషంగా ఉంటుంది, కానీ దిద్దుకోవడం అంటే కష్టంగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఎందుకని దిద్దుకోమంటున్నాడు? ఎందుకని మనం దిద్దుకోవాలంటే, నేను మిమ్ములను ఏం చేయనట్లు? నివసింపచేయనట్లు. గట్టిగా ఆమెను చెప్పండి. అందరు కొద్దిగా ఆలోచన కలిగి దేవుని మాటలు వినండి. నేను మీలో నివసింపచేయనట్లుగా, మీతో నివాసం ఉండేటట్లుగా మీరు మార్చబడాలి అంటే మీరందరూ కూడా ఎలా ఉండాలో తెలుసా? ఏదో ఒకటి నాకు తీసుకొని వచ్చి ఇచ్చేవారు,
లేదా నా కోసం ఏదైనా చేసేవారు, లేదా ఏదో ఒక రకంగా నేనున్నానని భరోసా ఇచ్చేవారుగా మీరు ఉండాలని ప్రభు అనుకోవట్లా. ప్రభువు ఆయన మనతో నివాసం ఉండాలంటే మనం ఆయనకు అనుకూలంగా బ్రతకాలి, ఆయనకు అనుకూలంగా మనం జీవించాలి, ఆయనకి ఇష్టమైనట్ల ఆలోచన కలిగి మనం జీవించేటట్లుగా మార్చబడాలి. అలా మార్చబడాలంటే ప్రభు మనకు ఒక ఆలోచన చెప్తున్నాడు. ఇదిగో మీ మార్గాలు, మీ క్రియలు మీరు దిద్దుకోవాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రభువు మార్గాలు, ప్రభువు నాకు చూపించిన, నాకు ఆలోచన తెలియజేసిన ఆయన క్రియలు నాలో ఉన్నాయా? యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు కదా, ఎవరిని అడిగినా చెప్తారన్నమాట. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఇది మన అందరికి తెలిసిందే, నానుడి కలిగిన మాటే. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు నేనే మార్గం అన్నాడు కదా, ఆయన మార్గంలో మనం నడవగలుగుతున్నామా? మన మార్గాలు ఎలా ఉంటున్నాయి? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మన పద్ధతులు ఎలా ఉంటున్నాయి? మన నడిపింపు ఎలా ఉంటుంది? ప్రతీది కూడా అంట దేవుని మార్గములో, దేవుని ఆలోచనలో, దేవుని ఉద్దేశంలో, దేవుని క్రియలు మనలో కనబడేట్లుగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనందరికి తెలిసిన మాట, సంఘం ఆయన శరీరం, శిరస్సు ఆయన. ఈ రోజున సంఘంలో అంటే ఆయన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా శిరస్సు ఉన్న దేవుని మాటకు లోబడి ఆయన వాక్యానుసారంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్నా, దూరాన ఒకవేళ ఆలకిస్తున్నా, ఎవరు ఏ విధంగా చదివినా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. ఏమండి, ఎందుకని మేము దిద్దుకోవాల్సిన పరిస్థితి దేనికి మనకు ఆలోచన వస్తుంది. దిద్దుకోవాలంటే తప్పు చేశారు, పొరపాటు చేశారని కాదు ప్రభు అనేది. మన ఆత్మీయ జీవితంలో దేవునికి అయిష్టమైన ఏది ఉంది? మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టం లేని స్వభావాలు ఏది మనలో ఉన్నాయి? మన ఆత్మీయ జీవితంలో దేవునికి నచ్చని పద్ధతులు ఏవి మనలో ఉంటున్నాయి? ప్రతీది కూడా మనం ఆలోచించగలిగిన వారమే, గ్రహించగలిగిన వారమే, తెలిసిన వారమే. కానీ కొన్నిసార్లు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు, దేవునికి నచ్చని పనులు, దేవుడు మెచ్చుకోలేనటువంటి ఆలోచనలు మనలో ఊరేగుతుంటాయి. అయితే వీటన్నిటి నుంచి మనమట ఏమవ్వాలంటే ప్రతిరోజు దిద్దుకోవాలి. మన మార్గాలు దిద్దుకోవాలి, మన క్రియలు దిద్దుకోవాలి. మనం వెళ్ళే మార్గం అంటే నడిచి వెళ్తున్న మార్గం గురించి కాదు ప్రభు మాట్లాడేది. మన ఆత్మీయ జీవితంలో మన మార్గాలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ఆత్మీయ జీవితంలో మనం ఎలా నడిపించబడుతున్నాం, మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా దేవునిలో ఎదుగుతున్నాం, ఏం కొదువైందో ఈ మాటలు అంటున్నాడో కొంచెం ముందుకు వెళ్ళాక మీకు జ్ఞాపకం చేస్తా. ఇంతకీ ఆయన మార్గాలు, ఆయన క్రియలు మనల్ని దిద్దుకోమంటున్నాడు కదా. ఇదిగో ఒక వ్యక్తితో చెప్తాడు, బిలాము అనే వ్యక్తితో, నీవు పలానా చోటుకి వెళ్ళొద్దు, ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం నేను పేరు పెట్టిన ప్రజలు, నువ్వు వారి దగ్గరికి వెళ్ళి శపిస్తా అని బయలుదేరుతున్నావు కదా, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే ఆ మాట వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పాడు, అయ్యా దేవుడు వెళ్ళొద్దు అంటే నేను రానన్నాడు. బాగానే ఉంది. కానీ మనసులో ఏమైనా ఆలోచన వస్తుంది తెలుసా? అక్కడ రాజు దగ్గరికి వెళితే నాకు కొదువే ఉంటుంది, రాజు చెప్పినట్లు చేస్తే నాకు లోటే ఉంటుంది, ఎంత అడిగినా ఇస్తాడు కదా, ఏదైనా ఇస్తాడు కదా అని చెప్పి మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు. దేవుడు వద్దు అన్నా సరే వెళ్ళడానికి బయలుదేరాడు. వెళుతుండగా అనుకుంటున్నాడు, దేవుడిని ఎలాగోలా ఒప్పించాను, దేవుడే నా మాట అంగీకరించేట్లుగా చేశాను, వెళ్ళొద్దని దేవుడు 2 సార్లు చెప్పినా కానీ నేను వెళ్తానని మరలా అడిగితే సరే వెళ్ళమన్నాడు కదా దేవుడు, బయలుదేరుతున్నాను అనుకుంటే ఈ లోపు మార్గంలో ఆ వెళుతున్న మార్గం దేవునికి ఇష్టమైన మార్గం అయితే మార్గాలు వెళుతున్నటువంటి ఆటంకాలు దేవుడే తప్పేస్తాడు. అది దేవునికి ఇష్టం లేని మార్గం అయితే దేవుడే ఆటంకాలు కలుగు చేస్తాడు. అలాగా ఆ బిలాము బయలుదేరి వెళుతూ ఉండగా దారిలో ఒక చోట దూసిన ఖడ్గము చేతబట్టుకుని ఉన్న దేవుని దూత అక్కడ నిలబెడితే బిలాము కన్నులు మందగిలి, ఆ బిలాము కన్నులు ఆ దేవుని దూతను చూచేటువంటి ఆ కన్నులుగా మార్చబడక ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అతను ఒక గాడిద మీద ప్రయాణం చేస్తుంటే ఆ గాడిది ఆ దూసిన ఖడ్గము చేతబట్టుకున్న దేవుని దూతను చూసింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని దూతని ప్రతిరోజు దేవునికి బలి అర్పించి ప్రార్థన చేసే ఆ బిలాము చూశాడా, లేకపోతే గాడిద చూసిందా? గాడిద రోజు వెళ్ళి ప్రార్థన చేస్తుందా? గాడిద రోజు వెళ్ళి బలిపీఠం కడుతుందా? ఆ బాలాకు దగ్గర నుంచి వచ్చినటువంటి
కొంతమంది వచ్చి ఆయన్ని రమ్మని అడిగితే ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఈ బిలాము దగ్గరికి రాగానే వెళ్ళాడు, కొండ మీద బలిపీఠం కట్టాడు. కట్టి ప్రభువా నన్ను వెళ్ళమంటావా వద్దంటావా అని అడగడం ప్రారంభించాడు. ఈ సందర్భం మనకు తెలిసింది. అయినా బలిపీఠం కట్టింది బిలాము, దేవుని దగ్గర అడిగింది బిలాము, దేవుని దగ్గర నుంచి ఆయన మాటను పొందుకోవాలని చెప్పి ఎదురు చూసింది బిలాము. మరి దేవుని స్వరాన్ని వినే ఆ బిలాముకి దేవుని దూతను ఎందుకు చూడలేకపోయాడు? దేవుని స్వరాన్ని వింటున్నాడు. అయ్యా వెళ్ళమంటావా వద్దంటావా? దేవుడు వచ్చి దిగొచ్చి చెప్పాడు కదండి. అసలు దేవుడు దిగొచ్చి చెప్పాడంటే ఎంత గొప్పవాడు ఆ వ్యక్తి. ఈ రోజున మనం ఉన్నాం, ప్రార్థన చేస్తే దేవుని స్వరం నేను వింటున్నాను, ఇదిగో మీకు ఇది చెప్పమన్నాడు అని మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, ఎంత గొప్పవాళ్ళు మీరు. దేవుని స్వరాన్ని విన్నారు, దేవుని స్వరం మీరు వినగలిగేట్లకి దేవుడు కార్యాలు చేశాడు. అసలు ఆ లెక్కన మీరు ఎంత గొప్పవాళ్ళై ఉంటారు. కానీ బిలాము దేవుని స్వరం విని దేవునికి బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ఆరాధించి అందరి కొరకు ప్రార్థించే ఆ వ్యక్తి దారిలో వెళ్తున్నప్పుడు, మార్గంలో వెళ్తున్నప్పుడు ఆటంకం ఎదురైతే దూసిన ఖడ్గము చేత పట్టుకున్న దేవుని దూత నిలబెడితే ఆ దేవుని దూతను చూడలేనటువంటి ఆ కన్నులు పొరలు గమ్మిపోయి ఉన్నాయి. తోలుకొని వెళ్తున్న గాడిద చూసిందండి దేవుని దూతని చూసి, దూసిని ఖడ్గము చేతపట్టుకున్న ఆ దూతను చూసి బిలామును ఎలా అయినా బ్రతికించాలని చెప్పి ఇటు అటు తిరుగుతుంటే బిలాము అనుకుంటున్నాడు, ఏంటి ఈ పూట గాడిద నా మాట వినట్లేదు అని అనుకుని దాన్ని కొట్టడం ప్రారంభించాడు. కొట్టిన తర్వాత 3 దెబ్బలు కొట్టిన తర్వాత అంట ఆ గాడిద మాట్లాడడం మొదలుపెట్టింది. అయ్యా యజమానుడా, ఇన్ని సంవత్సరాల నుంచి నీకు సేవ చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను నా భుజాల మీద ఎక్కించుకొని నా వీపు మీద ఎక్కించుకొని మోసుకుంటూ వెళ్తున్నాను కదా, ఏ రోజైనా నీకు ఎదురు చెప్పానా? ఏ రోజైనా నీ మాటను కాదన్నానా? ఏ రోజైనా నువ్వు వెళ్ళొద్దన్న మార్గాన్ని నేను వెళ్ళానా అని మాట్లాడుతుంటుంటే, వాస్తవానికి ఆలోచించండి, గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంటుంటే ఈయన ఏమనుకోవాలి? ఇదేంటి గాడిదకి నోరు ఎలా వచ్చింది, గాడిద మాట్లాడుతున్న ఆలోచించాలి కదా. ఆ మాత్రం ఆలోచన కూడా లేక ఈయన మళ్ళీ గాడిదతో మాట్లాడడం మొదలుపెట్టాడు. నా చేతిలో కనుక కత్తి ఉంటే నిన్ను ఇక్కడికిక్కడ చంపేసేవాడిని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ లోపు అక్కడ దూసిన ఖడ్గము చేతబట్టుకుని దేవుని దూతను చూసి కింద పడ్డాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం ఒక్కసారి ఆలోచిస్తే మన మార్గాలు ఎలా ఉంటున్నాయి? దేవుడు చూపించిన మార్గమేనా? దేవుడు నడిపిస్తున్న మార్గమేనా? దేవుడు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక ఇంటిని ఇచ్చాడు, దేవుడు ఒక భర్తను భార్యని ఇచ్చాడు, దేవుడు బిడ్డలను ఇచ్చాడు. వీళ్ళందరినీ కూడా మనం ఎలా పెంచుకోవాలో తెలుసా? దేవునికి అనుకూలమైన మార్గంలో మన బిడ్డలను పెంచుకునే వారిగా మనము మార్చబడదుము గాక. దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తులకు మన బిడ్డలు మార్చబడాలండి. ఆ విధంగా మనం మార్చబడితే వారి మార్గాలు దేవుడు తోడే ఉండి నడిపిస్తాడు. మనము మన బిడ్డల్ని వాక్యానుసారంగా పెంచుకుంటే, మన కుటుంబాన్ని వాక్యానుసారంగా కట్టుకుంటే, మన ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారంగా కాపాడుకుంటే ఆయన అంటాడు, ఇదిగో మీ మార్గాలు మీ క్రియలు మీరు దిద్దుకోవాలి. ఏమండి ఏం దిద్దుకోవాలండి? అంత బాగానే ఉందిగా, పరిశుద్ధంగానే ఉన్నానుగా, తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాను కదా, నాకేంటండి 24 గంటలు ప్రార్థనలోనే ఉంటాను కదా, ఎప్పుడు చూసిన వాక్యాన్ని వింటూనే ఉంటాను కదా అని అనుకుంటుంటాం. కానీ పైకి కనబడేటువంటి రూపం కాదు ప్రభు కోరుకునేది. హృదయంలో ఏదైతే ఉందో, హృదయంలో దేవునికి మనం సమీపంగా ఉన్నామో దూరంగా ఉన్నామో దేవుడు చూస్తాడు. ఒక చోట రాసి ఉంటాడు కదా, మీరు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. దేవుడే చెప్తున్నాడు. ఈ రోజున ప్రభువా 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 ప్రభు అని కేకలు వేస్తున్నాం, కానీ హృదయం దేవునికి ఎలా ఉంది? పైకి పెదవులతో స్తుతిస్తున్నాం, మనసులో ఆలోచనలు, పైకి పెదవులతో స్తుతిస్తున్నాం, హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడతాడు, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ఎందుకో తెలుసా? నేను మీతో నివాసం చేయబోతున్నాను. ఆమెను చెప్పండి. ఆయన మనతో నివాసం ఉండేటట్లుగా ఉండాలని అనుకుంటే మన మార్గాలు క్రియలు మనం దిద్దుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు ప్రతి ఒక్కరు గుడారాలు వేసుకొని ప్రయాణం మొదలు పెట్టేవాళ్ళు. వాళ్ళు గుడారాలు వేసుకొని ప్రయాణం మొదలుపెట్టి దారిని వెళుతూ ఉంటే వారిని నడిపించేది మేఘం. మేఘం బయలుదేరిందా ఇశ్రాయేలు ప్రజలు వెంటనే టెంట్లన్నీ కూడా చుట్టుకొని మరలా ప్రయాణం మొదలుపెట్టాడు. 1 రోజా 2 రోజులని కాదు, మేఘం వెళ్ళినంతసేపు వాళ్ళ ప్రయాణం సాగుతూనే ఉండేది. మేఘం ఎక్కడ ఆగితే వాళ్ళు అక్కడ ఆగటం, టెంట్లు వేసుకోవటం, మేఘం బయలుదేరితే వీళ్ళు బయలుదేరటం. అలా ఉంటే దేవుడు ఎందుకని వాళ్ళతో నివాసం ఉండాలని కోరుకునే దేవుడు ఎక్కడున్నాడు తెలుసా?
12 గోత్రాల ప్రజలను పిలిచి, ఇదిగో 12 గోత్రాల వాళ్ళు, 4 గోత్రాలు పక్క పక్కన ఉండండి అని 4 గోత్రాలని, 3 గోత్రాలు ఒక పక్క, 3 గోత్రాలు ఒక పక్క, అలా అన్ని 4 గోత్రాలను చుట్టూ పెట్టి వారి మధ్యలో ఆయన గుడారం వేశారండి, ప్రత్యక్షపు గుడారం. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, ప్రభు మన హృదయంలో ఉండాలన్నా, ప్రభు మన ఇంట్లో ఉండాలన్నా, ప్రభు మనతో సంచరించాలన్నా, ప్రభు మనల్ని ఆశీర్వదించాలన్నా మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రతిరోజు దిద్దుకోవడమే. ప్రతిరోజు స్నానం ఎలా చేస్తున్నాం, ప్రతిరోజు ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాం, ప్రతిరోజు ఒంటిని ఎలా శుభ్రంగా కాపాడుకుంటున్నాం. అదేవిధంగా ప్రతిరోజు కూడాట వాక్యానుసారంగా బ్రతికేవారు శుద్ధీకరించబడుతూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి. వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ప్రతిరోజు కూడా మనం ప్రార్థనలు మోకరించినప్పుడు మనకు దేవుడు తెలియచేస్తాడు. ఎక్కడ మనలో అపవిత్రత వచ్చింది? మాటలోనా? తెలియక ఏదైనా మాట మాట్లాడామా? ఎక్కడ మనలో అపవిత్రత వచ్చింది? చూపులోనా? చూసిన చూపుల ద్వారా ఏదైనా అపవిత్రత కలిగిందా? ఎక్కడ అపవిత్రత వచ్చింది? నడిచిన నడకలో, వెళ్ళిన మార్గంలో ఎక్కడ ఏ అపవిత్రత ఉన్నా దేవుని సందులో ప్రతిరోజు అయ్యా నన్ను శుద్ధీకరించు, నన్ను శుద్ధీకరించు, నన్ను శుద్ధీకరించు. ఎందుకో తెలుసా? మనము కడగబడుతూ ఉంటే ఆయన మనతో నివాసం చేస్తూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రతిరోజు చల్లపూట వేళ ప్రభు వచ్చి ఆదాము హవ్వలతో మాట్లాడుతూ ఉంటే ఆ మాట్లాడుతున్న స్వరాన్ని విని సంబరపడేవాళ్ళు. ఎప్పుడు దేవుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు. కానీ ఆ ఎదురు చూసేవాళ్ళే ఒక రోజున దేవుడు పిలిస్తే, ఆదామా నువ్వెక్కడున్నావు అని దేవుడు పిలిస్తే ఆయన ఎదురుగా రావడానికి వాళ్ళు భయపడ్డారండి. ప్రతిరోజు ఆయన ఎప్పుడు వస్తాడా, నా తండ్రిని నేను కౌగిలించుకోవాలి, ఆయన ఎప్పుడు వస్తాడా, నా తండ్రితో కలిసి నేను మాట్లాడాలి, ఆయన ఎప్పుడు వస్తాడా, నా తండ్రితో నేను సంభాషించాలి అని అనుకున్న వాళ్ళే తండ్రి స్వరం విని చెట్టు చాటును దాగుకొని, అయ్యా నీ ఎదుటికి మేము రాలేం, దిగంబరులుగా ఉన్నాం, నీ ఎదుటికి మేము రాలేం, పొరపాటు చేసాం, నీ ఎదుటికి మేము రాలేము, ఇదిగో మాలో ఈ తప్పిదం వచ్చింది, ఇవన్నీ చెప్తా ఉంటే ఇంతకీ ఏం పని జరిగింది, ఎవరి ద్వారా వచ్చిందంటే ఒప్పుకోవడం పక్కన పెట్టి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఈ రోజున మార్గాలు దిద్దుకోవడం, మన క్రియలను సరి చేసుకోవడం అంటే మనం ఎవరో చేసిన దోషాలు, ఎవరో అన్న మాటలు, ఎవరో చేసిన క్రియలు అవి వేరే ఒకరికి చెప్పే పరిస్థితి కాదు. అయ్యా ఇదిగో వాళ్ళకలాగా నేను కాకుండా నా బ్రతుకుని బ్రతుకుతున్నా అని అనుకోవడం కాదు. మొదట మనమే అయ్యా ఇదిగో పాపినైనా నన్ను కరుణించు అని మనం వేడుకోగలిగితే నీతిమంతులుగా దేవుడు చేస్తాడా? ఆమె చెప్పండి. మనందరూ తెలిసిన చరిత్రే కదా. 2 వ్యక్తులు దేవాలయంలోకి ఏం చేయడానికి వెళ్ళారు చెప్పండి గట్టిగా? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేయడానికి వెళ్ళిన వ్యక్తి తన పరపతి గురించి చెప్పుకుంటున్నాడు దేవునితో. అయ్యా నేను ఎలాంటి వాడినో తెలుసా, అసలు నా భక్తి తెలుసా, నా ప్రార్థన తెలుసా, నా అంతరంగం తెలుసా, ఇదిగో నేను చేసేటువంటి దాన ధర్మాలు తెలుసా, నేను ఇచ్చే కానుక తెలుసా, పుదీనాలో జీలకర్రలో అవసరం ఇంట్లో నేను తెచ్చుకున్న సరుకులన్నింటిలో కూడా నీకు ఇస్తా, వారానికి ఇన్నిసార్లు ఉపవాసం ఉంటా అని ఇన్ని చెప్పాడా? చివరికి ఏమంటాడు తెలుసా? ఈ సుంకరిలాగా నన్ను ఉంచనందుకు నీకు స్తోత్రం అని అన్నాడండి. ఇన్ని చెప్పాడు దేవుడు. అనుకున్నాడు సర్లే ఏదో చేస్తానని చెప్పుకుంటున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు. కానీ చివరిలో ఏమంటాడు తెలుసా? అయ్యా ఇన్ని నాకు ఇచ్చినందుకు, నువ్వు నన్ను ఇలా బ్రతికించినందుకు నీకు స్తోత్రం అయ్యా అంటే బాగుండేది. ఆ పక్కనున్న వ్యక్తిని చూస్తున్నాడు. ఈ రోజున మన ప్రార్థనలు కూడా కొన్నిసార్లు వాళ్ళను చూసి అయ్యో వాళ్ళు సంపాదించకుండా నేను సంపాదించుకోవట్లేదే అని బాధపడేవాళ్ళు ఉంటారు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారే అని అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాక్యం మనకి సెలవిచ్చేది ఏంటో తెలుసా? మనము ప్రతిరోజు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిపడి దేవుని సన్నిధిలో స్తుతించే వారిగా మార్చబడదుము గాక. అలా స్తుతించడం మనం మొదలు పెడితే మనం దిద్దుకోవాల్సిన పని అవసరంలా. ప్రతిరోజు కడగబడుతూనే ఉంటాం, ప్రతిరోజు దేవుని సందులో ఆయన మొర్ర పెడుతూనే ఉన్నాం, వాక్యాన్ని వింటూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం, కడగబడుతూనే ఉన్నాం. మనం కడగబడిన వాళ్ళకి మళ్ళీ వెళ్ళి స్నానం చేపిస్తారండి ఎవరైనా? పిల్లలు చక్కగా స్నానం చేస్తారండి, పౌడర్ పైనుంచి కింద వరకు శుభ్రంగా కొడతారు. స్నానం చేయించి కొత్త బట్టలు వేసిన తర్వాత లేదా ఉతికిన బట్టలు వేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్నానం చేపిస్తారా పిల్లడికి? అలాగే మనం ప్రతిరోజు కడగబడుతూ ఉంటే ప్రభువు మనల్ని చూసి ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి మనల్ని వచ్చి కౌగిలించుకుంటాడండి. ఈ రోజున మన మార్గాలు క్రియలు దిద్దుకోవాలి అని వినబడుతుంది కదా. ఇంతకీ ఏ లోపం వచ్చింది, ఎందుకు దిద్దుకోవాలంటున్నాడు? ఒక మాట చూపిస్తాను చూడండి. అదే ఇర్మియా ప్రవచన గ్రంథం, అక్కడే రాసి ఉంది చూడండి. 18వ అధ్యాయంలోకి రండి. 18వ అధ్యాయం 11వ వచనం.
వాళ్ళ మార్గాలు క్రియలు దిద్దుకోమంటని అక్కడున్న ప్రవక్త ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు కదా. వెళ్ళి ఏం చేయమన్నాడు ఇప్పుడు చదువుతున్నారు వినండి. నీవు వెళ్ళి యోదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇలా చెప్పు. ఏమని? యెహోవా చెప్పమన్న మాట, మీ అందరికి బోధించమన్న మాట ఏదంటే, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ, కొందరు కాదు, మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, మీ మార్గాలు మీ క్రియలు దిద్దుకోండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం, దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో తెలుసా? యోదావారితో. దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో తెలుసా? యెరూషలేము వారితో. ఈ రాత్రి మీరు వినండి ఈ మాట. ఆ రోజున యోదావారితో చెప్పాడు, యెరూషలేము వారితో చెప్పమన్నాడు. ఏమని తెలుసా? యెహోవా సన్నిధిలోంచి ఏమొస్తుందని చెప్పమంటున్నాడు? కీడు, ఉగ్రత. అయ్యా, దేవుని సన్నిధిలోంచి దీవెన కదా వచ్చేది, దేవుని సన్నిధిలోంచి ఆశీర్వాదం కదా వచ్చేది, దేవుని సన్నిధిలోంచి మేలు కదా రావాల్సింది. ఇదేంటి కీడు రావడం అంటే? కీడు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో మీకు ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. దావీదు గొల్యాతు మీదకి వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి ఆ గొల్యాతుని దావీదు చంపి అతని తల నరికి చేతబట్టుకుని వస్తుంటే అక్కడున్న కొంతమంది ఒక పాట పాడారు. ఏం పాట అది? సౌలేమో వేల కొలది ఈ పాట పాడడం మొదలుపెట్టారు. దావీదు పాడమన్నాడా పాట? లేదేమన్నా రాసి అందరూ ఈ పాట పాడండి అని ఇచ్చారా? ఎవ్వరూ ఏం చెప్పలా. అసలు దావీదు అక్కడ యుద్ధానికి వెళ్ళడమే ఒక గొప్ప కార్యం, గొల్యాతును చంపడమే ఒక గొప్ప కార్యం. తన కత్తితో తన తలను నరికి ఆ తలను కత్తిని తీసుకుని వస్తూ ఉంటే అందరు కలిసి ఎలుగెత్తి పాడుతున్నారు, అయ్యా దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది. ఈ పాట పాడగానే సౌలులోకి ఏమొచ్చింది? అసూయ వచ్చింది. వెంటనే మన భాషలో మాకు అర్థం చెప్పడం కుళ్ళిపోతున్నాడు. ఎవరైనా ఏదైనా పొగిడారంటే పక్కన వాళ్ళు ఏమవుతారు? కనపడడం. కానీ అందరం అదే పరిస్థితి. ఎవరైనా పొగిడారా, ఇదేంటి వాళ్ళని పొగుడుతున్నారు, ఇదేంటి వాళ్ళని పొగుడుతున్నారు అనే ఆలోచన వస్తుంది. మనుషులం కాబట్టి ఆలోచనలు వస్తాయండి. అక్కడ అదే వచ్చింది. వెంటనే అసూయ రాగానే ఏమొచ్చిందో తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలులో ప్రవేశించింది. ఈరోజు నీ మాట వినండి. అసూయ అనేది, ద్వేషం అనేది చాలా ప్రమాదం. దేవుని బిడ్డలమైన మనలో ఇవి ఉండకూడదు. ఇంతకీ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుని సన్నిధిలో నుంచి కీడు వస్తుందని యోదావారితో. యోదావారు ఎవరో తెలుసా? స్తుతించేవారు. ఏమంటే స్తుతించే వారికి కూడా కీడు వచ్చిద్దా? స్తుతించే వారికి కూడా ఆయన ఉగ్రత వచ్చిద్దానంటే స్తుతించడం ఆగిపోవడం వలన దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలనివ్వకుండా మనుషులు మహిమ పొందుతున్నారు. ఇప్పుడు దేవునికి చెందాలి, కానీ ఆ దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందకుండా మనుషులు ఘనత, మనుషులు ఎంతసేపు మెప్పులు పొందడానికి పొగడ్తలకు అలవాటు పడిపోతున్నారు. ఈ రోజున దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందుతుందా? మన ఇంట్లో దేవునికి చెందవలసిన ఘనత దేవునికి చెందుతుందా? మన ఇంట్లో ప్రతిరోజు కూడా మొదటి స్థానం దేవునికేనండి. హృదయంలో మొదటి స్థానం దేవునికండి, ఆ తర్వాత ఎవరైనా సరే. ఏమండి అలా కాదండి, లోకంలో భర్త దేవుడండి అని అంటారు కదా, మొదటి స్థానం భర్తకేనండి అనుకోకండి. మొదట దేవునికి, మీ ఇంట్లో ఎవరైనా సరే భర్త అయినా భార్య అయినా మొదటి స్థానం దేవునికే. దేవుని తర్వాతే ఎవరైనా పిల్లలైనా సరే. దేవునికి మించి మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ఈరోజు ఎందుకు దేవుడు క్రియలు మార్గాలు దిద్దుకోవాలని సెలవిస్తున్నాడు. ఈ రోజున మన జీవితంలో ప్రతి క్షణం దేవుని మాటకు లోబడుతూ వాక్యానుసారంగా బ్రతుకుతూ అన్ని విషయాల్లో ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ప్రతి క్షణం మన మార్గాలు క్రియలన్నిటిని మనం దిద్దుకుంటూ మనం జీవించాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ మాట వింటున్నాం. ఇంతకీ ఎవరికి? యోదావారికి. ఏమంటే స్తుతించే వాళ్ళకేంటండి? ఇంకొకరు ఎవరికి? యెరూషలేము వాళ్ళకి. యెరూషలేం అంటేనే దేవుని సన్నిధి, యెరూషలేం అంటేనే దేవుడి నివాసం ఉండే స్థలం.
అలాంటి యెరూషలేములో ఉన్న వారికి ఈ మాటలు వినబడుతున్నాయి. ఒకసారి ఆ మాట మరలా చదవండి, 11 వచ్చినని. కాబట్టి నీవు వెళ్ళి, అక్కడున్న ప్రవక్త అయిన ఇర్మియాతో చెప్తున్నాడు దేవుడు, నీవు వెళ్ళి యోధా వారితో చెప్పు, నీవు వెళ్ళి యెరూషలేము వారితో చెప్పు. ఏమని? నీ మీదకి తెచ్చుటకు నేను ఏం కల్పిస్తున్నాను? దేవుడే చెప్పమంటున్నాడు ఈ మాట. మనం ఎంతసేపు ఆశీర్వాదాలతోనే మనం నిండిపోతున్నాం. కానీ దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందనివ్వకపోతే మనుషులు ఎవరు ఘనత పొందడానికి అర్హులు కాదండి. సేవకులైనా సరే, దేవుని తర్వాతే ఎవరైనా. ఈ రోజున మనము ప్రతిరోజు నేను గొప్ప లేదా సేవకుడిని నేను గొప్ప నేను అనుకోకూడదు. ఎప్పుడు మనమందరం ఎవరైనా దేవుని తర్వాతే. ఆ దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా మనుషులు పొందుకుంటే దానివల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడు చెప్పమంటున్నాడు ఏమొస్తుందని? కీడు నేను రప్పిస్తానంటున్నాడా, పంపిస్తానంటున్నాడా? దేవుడే నేను పంపిస్తానంటున్నాడండి, రప్పిస్తానంటున్నాడు. తర్వాత ఇంకొక మాటను చదవండి అన్న. యోచన అంటే ఆలోచన. ఏం ఆలోచన? ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నీకు విరోధంగా, మరొక చోట ఉంది కదా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము. ఆ మాట బాగానే ఉంది మనకి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నీకు విరోధంగా నేను ఆలోచన చేస్తా. ఇప్పుడు మనం నమ్మిన వాళ్ళు మనకు విరోధంగా ఒక ఆలోచన చేస్తే మనం తట్టుకోలేం కదండి. అలాంటిది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీకు విరోధంగా నేను ఆలోచన చేస్తే, అసలు దేవుడే మనకు విరోధంగా ఆలోచన చేస్తే మనం ఏం బ్రతుకుతాం? కానీ దేవుడి కనికర స్వరూపుడు మనం దిద్దబడాలని మనకు మాటలు సెలవిస్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన బ్రతుకులో ఒక్క క్షణం మీ మార్గములను మీ క్రియలను మీరు దిద్దుకోండి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా. ఆ దిద్దుకునే మనం, ఆ మార్గాలను క్రియలను దిద్దుకునే మనం ఏ విధంగా దిద్దుకోవాలో, ఎలా దిద్దుకోవాలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంతకు యోధా వారు, వారి మీదకి కీడు వస్తుంది. యెరూషలేము వారు, వారి మీదకి కీడు వస్తుంది. దానికి కారణం ఏంటి తెలుసా? స్తుతించే అనుభవంలో తగ్గిపోతున్నారు. దేవుని సందులో కనబడే అనుభవంలో నీరసించిపోతున్నారు. దేవుని సందులో ఎల్లప్పుడూ ఆ పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఎల్లప్పుడూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తుంటే, ఆ గాన ప్రతిగానాలు చేసేటువంటి గుంపులో ఒక దేవుని దూత అనుకున్నాడంట, నాకు దేవునికి ఏం తక్కువ ఉన్నావు, నేను దేవునికి మించి నేనేం తక్కువ ఉన్నాను దేవునిలో నేను దేనిలో తక్కువ? ఆయనలాగానే ఉన్నా, ఆయనలాగానే రూపం ఉంది, ఆయనలాగానే మహిమ ఉంది, ఆయనలాగానే నేను తిరగగలను, చేయగలను, ఏదైనా చేయగలను కదా అని అనుకొని కొంతమందిని ముఠాని సమకూర్చుకొని నన్ను స్తుతించండి, దేవుని ఎలా స్తుతిస్తున్నారో నన్ను కూడా అలాగే స్తుతించండి అంటే వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టారు. అది దేవునికి తెలిసి వాళ్ళందరినీ భూమి మీదకి తోసేశాడు. ఆ తోయబడిన వాళ్ళే దురాత్మలు. ఆ తోయబడిన వాళ్ళే మనం అప్పుడప్పుడు పలుకుతాం కదా, సైతాన్ సైతాన్ అని. వాళ్ళు ఈ రోజున వాడు ఆత్మ జీవితాన్ని పోగొట్టడానికి, స్తుతించే అనుభవం లేకుండా చేస్తున్నాడు. ఆత్మీయ జీవితం పోగొట్టడానికి దేవుని సన్నిధిని కనబడకుండా చేస్తున్నాడు. ఏం వెళ్తారులేండి ఇప్పుడు సన్నిధికి, ఏం వెళ్తారండి ఇప్పుడు గురువారం ప్రార్థనకి, ఏం వెళ్తారులేండి దేవునితో ఆయన మాటలు వినడానికి. మన ఇంటి దగ్గర మనకు వినబడట్లేదా? టీవీ పెట్టుకుంటే వాక్యం రావట్లేదా? సెల్ ఫోన్ తీస్తే వాక్యం రావట్లేదా? లైవ్లో కూడా ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా అని ఆలోచన తెలియజేస్తాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో స్తుతించేవారు స్తుతించడం మానేస్తే, దేవుని సందులో కనబడేవారు కనబడడం మానితే అని అంటున్నాడు. నేను అక్కడ చదవండి మరొకసారి ఆ మాట, పూర్తిగా చదవండి ఆ మాట. దానికి ముందన్న, మీ మీదకి తెచ్చుటకై నేను కల్పించుచున్నాను. ఆయనే కీడుని కల్పిస్తే మనం ఏం బ్రతుకుతామండి? మనము దిద్దబడాలి, సరిచేయబడాలి, కీడు నుంచి తప్పించబడాలన్నా, తర్వాత మనకు విరోధంగా దేవుడు ఆలోచన చేయకుండా ఉండాలన్నా అక్కడ కింద మాట చదవండి, అదే వచనంలో, దుష్ట మార్గములను విడిచి చక్కపరుచుకోవాలి. రెండో మాట మనం వింటున్నాం, మూలవాక్యంలో విన్నాం, మీ మార్గాలు క్రియలు దిద్దుకోండి అని. ఇక్కడ వింటున్నాం, మీ దుష్ట మార్గములను మీరు విడిచిపెట్టాలి, మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకోవాలి. అంటే మనలో స్తుతించే అనుభవం పెరగాలి.
మనలో దేవుని సన్నిధిలో కనపడడం అంటే మందిరానికి వెళ్ళి కనపడడం అనుకోకండి. ఒకవేళ దేవుని సన్నిధి అంటున్నారు కదా పాస్టర్ గారు, మందిరానికి వెళ్ళి కనపడాలంటున్నారేమండి. నేను ఆ మాట గురించి చెప్పట్లేదు. మీ ఇంట్లో ప్రతి క్షణం మీరు దేవుని సన్నిధిని అనుభవించేవారిగా మార్చబడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని సన్నిధేగా, మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుని సన్నిధేగా, బలహీనత వచ్చినప్పుడు మీరు మోకరిస్తారు, అది దేవుని సన్నిధేగా. బలహీనత వచ్చినప్పుడు మోకరించడం మాత్రమే కాదండి, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, ఆయుష్ ఇచ్చినప్పుడు, అవసరతలు తీర్చినప్పుడు, కుటుంబం అంతా మనం పోషించబడే కృపనిచ్చినప్పుడు ప్రతిరోజు మన ఇల్లు దేవుని సన్నిధిగా మార్చబడును గాక. దేవుని సన్నిధికి వెళ్ళి కనపడడం అంటే ఏమంటే నేను ఆదివారం వెళ్ళి కనపడ్డానండి అనేవాళ్ళు కూడా ఉంటారు. పలానా క్రిస్మస్ పండుగ వెళ్ళి కనపడ్డానండి, పలానా యేసుక్రీస్తు ప్రభువు సిలువేసిన రోజు వెళ్ళి కూడా కనపడ్డానండి, పునరుద్ధానుడైనప్పుడు కూడా వెళ్ళి కనపడ్డానండి, కొత్త సంవత్సరం 1వ తారీఖున కూడా వెళ్ళి కనపడ్డానండి అనేవాళ్ళు ఉంటారు. ఆ ఒక్కసారి వెళ్ళి కనపడడం కాదు, యోధావారిలాగా మనము స్తుతించే గుంపులో పెంచబడుదుము గాక. యెరూషలేము వారిలాగా మనం ప్రతిరోజు దేవుని సన్నిధిని ఆయన ఎదుట కనబడే వారిగా మార్చబడుదుము గాక. అలా మనము మార్చబడగలిగితేనంట మన మార్గాలు, మన క్రియలు దిద్దుకుంటే కీడు రాకుండా దేవుడు ఆపుతాడు. ఆమేన్ చెప్పండి. ఈ విరోధమైన ఆలోచనలు దేవుడు మన మీద చేయడు. ఆమేన్ చెప్పండి. అలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనము స్తుతించే అనుభవం ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి, ఇంకా మనము ఆయన సన్నిధిలో ప్రతిరోజు కూడా కనబడే అనుభవంలోకి మనము వచ్చుదుము గాక. అదే ఇర్మియా గ్రంథం, మరొక మాట మీకు చూపిస్తాను చూడండి త్వరగా. అదే ఇర్మియా గ్రంథంలో 26వ అధ్యాయం 13 వచనం త్వరగా చూడండి. 26వ అధ్యాయం 13 వచనం. మరలా ఇక్కడ అదే మాట అంటున్నాడు, మీ మార్గములను మీ క్రియలను పదమూడు వచ్చినండి మరొకసారి చదవండి. కాబట్టి యెహోవా ఇప్పటి వరకు విన్నాం కదా, స్తుతించని గుంపు, దేవుని సన్నిధిలో కనబడిన గుంపు మీదకి ఏమొస్తుందని ఆయన ఇందాక వరకు చెప్పాడు. ఇదే ప్రవచన గ్రంథం, ఇదే ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు చదవండి ఈ మాట. అన్నాడు కదా, ఆయన కోపం ఎంతసేపు ఉంటుందంటండి, ఆయన దయ అంత ఆయుష్కాలం, అంత దయ ఉన్న దేవుడు కోప్పడడానికి ఎంత తొందరపడి అన్నాడో, మళ్ళీ వెంటనే ఇక్కడ ఏమన్నాడు తెలుసా, కీడు చేస్తానని అన్నాను కదా, నేను సంతాప పడుతున్నా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మన దేవుడు ఎవరో తెలుసా? అసలు మన దేవుడు నిజంగా మన మీద కోపంతో మనల్ని ఏదైనా మనం చేసిన తప్పుదలకి మనల్ని ఏదైనా చేయాలనుకుంటే ఎవరు భూమి మీద బతికుండరు. మనిషి అన్న ప్రతి ఒక్కళ్ళు దేవునికి వ్యతిరేకంగానో విరోధంగానో ఆలోచనలో యోచనలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ కనికర స్వరూపుడు ప్రతిరోజు సంతాప పడుతున్నాడు. అయ్యో ఎందుకన్నాను నా బిడ్డల్ని, సర్లే ఒక పూట కదా నన్ను స్తుతించలేదు, మరలా వాళ్ళు స్తుతిస్తారులే అని సంతాప పడతాడండి దేవుడు. ఆయన్ను సంతోష పెట్టేవారిగా మనము మార్చబడదుము గాక. మీ ఇల్లు ప్రతిరోజు దేవాలయముగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. మీ ఇంట్లో ఏముండాలి? ప్రతిరోజు కుటుంబారాధన, అంటే స్తుతించే అనుభవం ఉండాలి మీ ఇంట్లో. అక్కడ విన్నాంగా యోధావారు యెరూషలేము వారని, ఆ యోధావారి వల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడూ స్తుతించాలి. నీ నోట ఎల్లప్పుడూ స్తుతులు యాగం చెల్లించే వ్యక్తులుగా నువ్వు మార్చబడాలి. రెండవది, నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. పిల్లలందరూ కూర్చొని కనబడినా, ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకి కనబడినా, ఎలా నువ్వు కనబడినా సరే నీవు మోకరించిన స్థలంలో దేవుని సన్నిధి దిగి రావాలి. ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధి దిగి వస్తే నువ్వు ఎంత చెబుతావు దేవునికి, ఎంత వేడుకుంటారో వేడుకోండి. ఆయన నా వల్ల కాదనడు. ప్రతిదీ నీకు ధారాళముగా ప్రభు దయచేయును గాక. ఆరోగ్యం విషయం చెప్తారో, ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్తారో, కుటుంబంలో ఎదురవుతున్న నష్టాల గురించి చెప్తారో, పిల్లలకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల గురించి చెప్తారో, ఏదైనా సరే మీరు చెప్తే దానిని విడిచి ఆయన దాటి వెళ్లకుండా నీ కుటుంబంలో కార్యాలు జరిగించును గాక. ఇక్కడ రాయబడి మాట తెలుసా, యెహోవా అంట సంతాప పడుతున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా, ఇలాగే దావీదు అనుకుంటే తన బలం ఎంతో అని లెక్కేసుకుని, నా బలం, నా రాజ్యం, నా ప్రజలు ఎంతమందో లెక్క పెట్టండి అని అంటే, అక్కడున్న రాజు కూడా చెప్తాడు, అక్కడున్న సహస్రాధిపతి సైన్యాధిపతి చెప్తాడు, అయ్యా లెక్క పెట్టమన్నావు, ఎక్కడి నుంచి, ఎందుకని? ఇంతవరకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా, ఏ రోజైనా ఇలా అన్నావా? ఇంతవరకు దేవుడు నిన్ను పోషించాడు కదా, ఎప్పుడైనా నువ్వు ఇలా అన్నావా? ఎందుకని ఈ ఆలోచన ఎందుకు వచ్చింది?
ఈ ఆలోచన మంచిది కాదు అని చెప్తే నేను చెప్పినట్టు నువ్వు చేయి అని అన్నాడు. అందరిని లెక్క పెట్టాడండి. ఇంతలో ఏమైందో తెలుసా, యెహోవా కోపం ఆ తెగులు రూపంలో వచ్చింది. వచ్చి రాగానే దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నాడు. దేవుడు 3 విషయాలు ముందు పెట్టమన్నాడు. ఇదిగో, ఒకటేమో తెగులు ఊరి మీదకి వస్తుంది, అందరూ చనిపోతారు, అది ఇన్నాళ్ళు ఉంటుంది. ఒకటేమో కొన్ని నెలలు ఇదిగో ప్రజలు బాధపడతారు. ఇంకొకటేమో ఫలానా అని చెప్పి ఒక్కొక్కటి చెప్తే ఆ 3 విషయాల్లో దావీదు ఏం చేశాడు తెలుసా, పాపం చేసింది నేను, తప్పు చేసింది నేను, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసింది నేను అని సంతాపపడి దేవుని సందులో తెగులు 3 రోజులు తెగులు ఒప్పుకున్నాడండి. 3 నెలలు 6 నెలలు ఉన్న దాన్ని విడిచిపెట్టాడు. 3 రోజుల్లో పరిష్కారం కలగాలని చెప్పి వెంటనే దేవుని సందులో బలిపీఠం కట్టడం మొదలుపెట్టాడు. వర్ణాను అనేటువంటి ఒక పొలంలో ఒక కళ్ళములో బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పించగానే తెగులు ఆగెను అని రాసి ఉంటుంది బైబిల్లో. ఈ రోజున మన ఇంట్లో బలహీనతలు ఆగాలన్నా, సమస్యలు ఆగాలన్నా, పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలన్నా, కుటుంబంలో మాట కలవని పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా మన పరిస్థితులు అలాంటి పరిస్థితులు ఎక్కడికి వస్తాయో తెలుసా, బలిపీఠం కట్టక నా బలం నా శక్తి అనుకున్నంత కాలం, బలిపీఠం కట్టనంత కాలం ఏదో దిక్కు నుంచి దేవుని యొద్ద నుంచే పరిస్థితులు మన దగ్గరికి వస్తున్నాయి. ఈరోజు నా పరిస్థితులు మారాలంటే మన ఇల్లు ప్రతిరోజు బలిపీఠం కట్టిన ఇల్లుగా మార్చబడాలి. గోడలు కట్టుకుంటున్నాం, తలుపులు పెట్టుకుంటున్నాం, కిటికీలు అమర్చుకుంటున్నాం, ఇవి మాత్రం సరిపోదు. మన ఇంట్లో ప్రతిరోజు మంట మండాలి. ఆమెన్ చెప్పండి. మన ఇంట్లో ప్రతిరోజు ధూపం వెలగాలి. ఆమెన్ చెప్పండి. ధూపం వెలగాలి, మంట మండాలని చెప్పి దీపం వెలగాలి అనుకుంటున్నామని చెప్పి వెంటనే ప్రమిదిలోనూ నూనె పోసి ఒత్తిలిగించి పెట్టకండి. దేవుని సందు ధూపం వేయమంటే సాంబాడిని తీసుకొచ్చి నిప్పుల మీద ఇల్లంతా చల్లగా చెమ్మవసరలా. దేవుని సందులో నీ స్తుతి నైవేద్యమే ఆయనకు ధూపంగా మార్చబడాలి. నీ కన్నీటి ప్రార్థన ఆయనకు ధూపంగా మార్చబడాలి. నీవు కార్చే కన్నీరు ఆయన కవిలలో పట్టబడి నీ ప్రతి బాష్ప బిందువు తుడచబడే కార్యాలు దేవుడు జరిగించును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒక్కసారి ఆలోచించండి. మీ మార్గంలో మీ క్రియలను దిద్దుకోండి అంటాడు. ఎందుకని దిద్దుకోవాలయ్యా? బిలాముకు ఒక హెచ్చరిక చూపించాడు. మార్గంలో సరైన మార్గంలో వెళ్ళనకుండా అతనికి ఇష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ దేవుని వద్ద దిగి వస్తే మార్గాన్ని సరి చేసుకున్నాడు. దేవుని సన్నిధికి అక్కడ వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు 3 సార్లు శపించాలనుకున్నాడు, కానీ 3 సార్లు దీవించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే దావీదు తను చేసిన పొరపాటుకి దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టాడు. ఆ కట్టిన బలిపీఠం ద్వారా తెగులు ఆగిపోయింది. ఈరోజు మనం స్తుతించే గుంపులో ఉండాలి, దేవుని సన్నిధిలో కనబడే గుంపులో ఉండాలి, బలిపీఠం కట్టే గుంపులో మనం ఉండాలి. ఆమె చెప్పండి. మరొక మాట చివరికి నేను మాట చదివించి ముగించేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 28:13. ఏం చేస్తే మనకి ఇవన్నీ కార్యాలు చేస్తాడంటే, ఒకటేమో స్తుతించాలి, రెండవదేమో మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనబడాలి, మూడవది బలిపీఠం కట్టాలి. ఇక్కడ చివరిగా ఏం చేస్తే మనకి కార్యాలు చేస్తాడో చివరి మాట చదువుతాం, చదవండి. హృదయంలోనైనా ఆలోచనలోనైనా అంతరంగంలోనైనా అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటన్నిటిని ఏది దాచుకోకూడదంటే అండి దేవుని దగ్గర. లోకల్ ఒక మాట అంటారు కదా, లాయర్ల దగ్గర డాక్టర్ల దగ్గర ఏం చెప్పకూడదు? అందరికి తెలిసిన మాటే కదా. లాయర్ దగ్గరికి వెళ్ళి అంట, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పకూడదు? ఎందుకని? ఒకవేళ అక్కడికి వెళ్ళి అబద్ధం చెప్తే ఏ విధం చేతనైనా సరే నష్టపోయేది వారే. అందుకని చెప్పి ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపులో నొప్పి వస్తుంది అనుకోండి, గుండెలో నొప్పి వస్తుందని చెప్పామనుకో, ఈ కడుపు నొప్పికి సంబంధించిన బిళ్ళలు ఇవ్వకుండా గుండె నొప్పికి సంబంధించిన బిళ్ళలు ఇస్తారు. దానివల్ల నష్టమే. ఒకవేళ ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా అడిగి ఇదిగో ఫలానా వైపు అని అన్నాడు అనుకోండి, కాదండి ఇంకో పక్క ఖాళీగా ఉందని ఇంకో పక్క చేయించుకోరు ఎవరు. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం అతిక్రమాలన్నిటిని దాచిపెట్టకుండా విడిచిపెట్టాలి. గట్టిగా ఆమె చెప్పండి. మీరు ఏదో అతిక్రమాలు చేశారని నేను అనట్లేదండి, అలా అనుకోకండి. మన హృదయంలో మనకు తెలుసో తెలియకో ఏదో ఒక అతిక్రమాలు ఉంటాయి. ఎవరిదో వస్తువు మన ఇంట్లో ఉన్న అతిక్రమైనా సరే, చిన్న పుల్ల ముక్కైనా సరే అండి, వేరొకరు మన ఇంట్లో ఉండకూడదండి. ఇలాగేనంట ఒక ఇంట్లో ప్రతిరోజు ఎంత కష్టపడుతున్నా కలిసి రావట్లేదు, ఎంత కష్టపడుతున్నా కుటుంబం నెమ్మదిగా ఉండట్లేదు అని అనుకుంటే
సరే అని చెప్పి ఇవన్నీ పిల్లల విషయంలో బాగోట్లేదు, కష్టపడుతున్నారు, తెస్తున్నారు, హాస్పిటల్ పాలు అయిపోతుంది. ఇలా జరుగుతుందని బాధపడుతుంటే ఒక రోజున ఒక చోట వాక్యం వినబడతా ఉంటుంటే వాక్యాన్ని విని సరే పాస్టర్ గారితో మా ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అనుకుంటే వాక్యం అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అయ్యా మా ఇంటికి వచ్చి ఒక్కసారి చిన్న ప్రార్థన చేశారంటే, అమ్మా ఇప్పుడు ఇంత టైం అయింది, సమయం చాలా అయింది కదా, ఈ టైంలో వస్తే బాగోదమ్మా అంటే, కాదండి ఒక్కసారి రండి అంటే ఇంటి ఇల్లాలు ఆయన అడిగితే, ఇంటి వారు అడిగితే వెళ్ళాడు. వెళితే ఆ కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. సరే ఎంతగా కష్టపడుతున్నా ఇలా అవుతుందండి, పిల్లలు ఎలా ఉన్నారు, కుటుంబం ఎలా ఉందని చెప్తే వెంటనే ఆయన సరే ప్రార్థన చేస్తానంటే ప్రార్థన చేస్తుండగా ఆ ఇంట్లో ఒక వస్తువు కనబడుతుందంట ఆయనకి ప్రార్థనలో. ఆ ప్రార్థన చేస్తుండగా ఒక వస్తువు కనబడుతుంది. సరే అని చెప్పి ప్రార్థన అయిపోయిన తర్వాత, అమ్మా మీ ఇంట్లో మీది గాంధీ ఏదైనా ఒక వస్తువు ఉందా, ఫలానా వస్తువు దేవుడు చూపిస్తున్నాడు అంటుంటే, అయ్యా సంక్రాంతి పండగకి అందరు పిండి వంటలు వండుకునేటప్పుడు ఒక అక్క దగ్గరికి వెళ్ళి చక్రాలు నొక్కే గిద్దలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న మాట వాస్తవే, పండగ అయిపోయింది కదా, అక్క మర్చిపోయిందని చెప్పి ఇంట్లో అటక మీద దాచిపెట్టా. సరే అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత ఇవ్వాలా ఇవ్వద్దండి చెప్పరేంటండి? మన పని అయిపోయిన తర్వాత వస్తువు ఇచ్చేలా ఇవ్వవసరం లేదా? మర్చిపోతారు అనుకుని అటక మీద దాచుకుంటే మరలా సంవత్సరం తర్వాత అయినా తీయాలి కదా దాన్ని. దానివల్ల మర్చిపోయింది అని అనుకొని ఇంట్లో దాచుకోవడం వల్ల, ఒకళ్ళ వస్తువు ఇంట్లో ఉండడం వల్ల ఏది కలిసి రాక, ఒకళ్ళ వస్తువు ఇంట్లో ఉండడం వల్ల ఏ పని చేసినా జయం కలగక, ఒకళ్ళ వస్తువు ఇంట్లో ఉండడం వల్ల అన్నీ నష్టపోయి కష్టపడిందంతా హాస్పిటల్ పాలైపోతుంది. ఆ పరిస్థితిలో వెంటనే ఆమెకు గుర్తు చేస్తే, అవునయ్యా పలానోళ్ళది ఉంది అని చెప్పి ఆ రోజున సేవకుడి ద్వారా ప్రార్థన చేసుకుని తెల్లారి తీసుకుని వెళ్ళి ఆమెకు ఇచ్చేసినంటండి. ఆ ఇచ్చేసిన తర్వాత రోజు నుంచి దేవుడు వాళ్ళని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. గట్టిగా చెప్పండి ఆమేనని. ఈ రోజున మనది కానిది ఏది మన ఇంట్లో ఉండకూడదు. గట్టిగా చెప్పండి. మనది కానిది ఏది మనకు ఉండాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకో చెప్పనా, దేవుడు మనకి ఏమైనా లోటు చేస్తే కదండి. ఏది లోటు చేస్తాడు? ఆరోగ్యం లోటు చేయడు, ఆర్థిక వనరులు లోటు చేయడు. ఏ పూటకి కావాల్సిన ఆహారం ఆ పూటకి ఏదో రకంగా పోషిస్తున్నాడు కదండి మనల్ని. ఆ పోషించే దేవుని సన్నిధిలో మనము అతిక్రమములను కప్పుకోక, అతిక్రమములను దాచిపెట్టక, ఏ అతిక్రమం హృదయంలో ఉందో ఆ అతిక్రమం ఉన్నంతకాలం వర్ధిల్లం. అక్కడ రాసిన మాట చదవండి 28:13. అతిక్రమాలను దాచిపెట్టుకుంటే ఏమవు? వర్ధిల్లడు. కానీ ఆ అతిక్రమాలన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున క్లుప్తంగా మనం వింటున్నట్టు మాట ఏంటో తెలుసా? మన మార్గాలు, మన క్రియలు ఏం చేసుకోవాలి? దిద్దుకోవాలి, చక్కపరుచుకోవాలి. అంటే మూలవాక్యం మనం విన్నాం, మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి. అలా దిద్దుకునే వాళ్ళు ఏ విషయంలో దిద్దుకోవాలో దేవుడు మనకు తెలియజేశాడు. స్తుతించేవాడు యోధా వారికి చెప్పమంటున్నాడు, కీడు రాబోతుంది. యెరూషలేము వారికి చెప్పమంటున్నాడు, కీడు రాబోతుంది. అయ్యా ఈ కీడు రాకుండా మేమేం చేయాలి? ఇదిగో స్తుతించే అనుభవం మీరు పెరగండి, దేవుని సన్నిధిలో కనబడే అనుభవం మీరు పెరగండి, బలిపీఠం కట్టే అనుభవం మీరు పెరగండి. అలా మీరు చేయగలిగితే ఆయన కీడు చేస్తానని అన్నాడు కదా పొరపాటున, దాని గురించి సంతాపపడతాడు, మీ కుటుంబాలను సురక్షితంగా ఉంచుతాడు. ఆమేన్ చెప్పండి. సురక్షితంగా ఉంచిన మనం ఎలా ఉండాలి? ఒప్పుకోకూడదు. అతిక్రమాలన్నింటినీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే కనికరాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. చివరిగా నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఏది అతిక్రమం అనేది మన ఇంట్లో ఉండకూడదు. మన దేహంలో కానీ, మన ఆలోచనలో కానీ, మన ఇంట్లో కానీ దేవునికి వ్యతిరేకమైనది ఏది ఉండకుండా వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా మార్చబడదుము గాక. అలా క్రియలను మనం దిద్దుకుంటే, మార్గాలను మనం దిద్దుకుంటే చివరిగా ఏమి జరుగుతుందో తెలుసా? దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడబోతున్నాం, దేవుని రాజ్యానికి అర్హులుగా మార్చబడబోతున్నాం, దేవుని రాజ్యానికి స్వతంత్రులుగా మార్చబడబోతున్నాం. ఒక్క క్షణం ఈ మాటలు విన్న తర్వాత మీ క్రియలు, మీ మార్గాలు దిద్దుకోవాలి, స్తుతించే అనుభవంలో పెరగాలి, ప్రార్థించే అనుభవంలో నిత్యము కూడా ఆయన సన్నిధిలో నాటబడిన వారిగా మార్చబడాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, బలిపీఠాలు కట్టాలి. ఇవన్నీ చేసి చివరిగా చేసినట్టు తెలుసా? అతిక్రమం అంటే నేను వేరేగా చెప్పక్కర్లా, మాట దాటడమే, క్రమాన్ని మేరడమే
అతిక్రమం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఈ రోజున అట్టి ఆజ్ఞను మనం మేరక ఆయన వాక్యానుసారంగా బ్రతికే వారిగా మనం ఉంటే కీడు అనేది మన ఇంటి మీదకి రానివ్వడు. ఏ తెగులు మన కుటుంబాల్లోకి రానివ్వడు. ఏ నష్టం మన కుటుంబాల్లో జరగనివ్వడు. అలా మార్చబడాలంటే అతిక్రమాలన్నిటిని కప్పుకోవాలా, ఒప్పుకోవాలా? ఒప్పుకుంటారా? ఈ రోజున మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో సహా అందరితో కలిపి చెప్తున్నా. మనం ఒప్పుకోగలిగితే కప్పుకొనక. వారు కప్పుకున్నారు, ఆకులు కప్పుకున్నామయ్యా అన్నారు వాళ్ళు. ఒప్పుకోలా, అయ్యా చేసిన పొరపాటు అయిపోయిందని ఒప్పుకుంటే దేవుడు కనికరించేవాడేమో. ఇక్కడ ఉంది కదా, అతిక్రమం దాచి పెట్టక వాటిని ఒప్పుకునేవాడు కనికరించబడతాడు. కనికరించబడతాం మనం. కనికరించబడి గుంపులో మనందరినీ ప్రభు నిలబెట్టును గాక. మనం ప్రతి నెల ప్రభు బల్లలో పాల్పొంపులు పొందుతుంటాం కదా, పొందే మనం క్రియలు దిద్దుకోవాలి, మార్గాలను దిద్దుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఈ రోజున ఆ విధంగా మనం మార్చబడగలిగితే ఆయన చెప్తున్నాడు, ఇదిగో యోధా వాళ్ళకి చెప్పండి, యెరూషలేము వాళ్ళకి చెప్పండి, నేను కీడుని రప్పించబోతున్నాను. వాళ్ళకి విరోధంగా నేను ఏం చేయబోతున్నా? యోచన చేయబోతున్నా. అది చేయకుండా ఉండాలంటే వాళ్ళు సరి చేసుకోవాలి. అది చేయకుండా ఉండాలంటే వాళ్ళు స్తుతించే వారిగా మార్చబడాలి. నేను వాళ్ళ మీదకి ఏ తెగులు, ఏ కీడు, ఏ అపాయం రాకుండా చేయాలంటే వాళ్ళు నా సన్నిధిలో కనబడే వాళ్ళుగా ఉండాలి. దావీదు కట్టినట్లుగా బలిపీఠం కట్టేవారిగా మార్చబడాలి. ఈరోజు ఇవన్నీ మనం చేయగలిగితే, అతిక్రమాలను విడిచిపెట్టగలిగితే కనికరించబడతాం, కృపచేత నింపబడతాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడగలుగుతాం. ఈ రోజునైనా ఈ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణం, అయ్యా నా మార్గాలు, నా క్రియలు దిద్దుకుంటా, నా అతిక్రమాలు విడిచిపెడతా, ఇదిగో ఒప్పుకుంటున్నానయ్యా. ఒకవేళ ఎంతవరకు తెలుసో తెలియకో చేసిన పొరపాటైనా, ఎంతవరకు ఒకవేళ తెలుసో తెలియక చేసిన అపరాధమైనా, ఎంతవరకు తెలుసో తెలియకో అన్న మాట అయినా, చూసిన చూపైనా, వీటన్నిటిని సరి చేసుకుంటానయ్యా. ఇదిగో నా అతిక్రమాలన్నిటిని నేను ఒప్పుకుంటున్నానంటూ ఒక్క క్షణం ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సందులో ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట, బిలాము దేవుని మాటను మీరి తనకు నచ్చిన మార్గంలో వెళ్తున్నాడు. ఈ రోజున మనం ఏ మార్గంలో వెళ్తున్నాం? దేవుని మార్గంలో వెళ్తున్నామా? పతనమయ్యే మార్గంలో వెళ్తున్నామా? దేవుని మార్గంలో వెళ్తున్నామా? నరకమనే మార్గంలో వెళ్తున్నామా? దేవుని మార్గంలో వెళ్తున్నామా? దేవునికి ఆయాసకరమైన మార్గంలో వెళ్తున్నామా? ఒక్క క్షణం ఆలోచించండి. నీ మార్గములను, నీ క్రియలను దిద్దుకోండి అని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను ఒక్కసారి మనసులో పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు, అయ్యా ఇంతవరకు నేను స్తుతించే అనుభవంలో తగ్గిపోతున్నానేమో, స్తుతించే అనుభవంలో నేను ఒకవేళ వెనకబడిపోతున్నానేమో. యోధా వారితో సెలవిస్తున్నారు, యెరూషలేము వారితో సెలవిస్తున్నారు, నీ సందులో కనబడే వారితో. తండ్రి ఇదిగోనైనా నీ సందులో కనబడతా, నా ఇంటిని దేవాలయంగా, నా వ్యక్తిగత జీవితాన్ని దేవాలయంగా, ఇదిగోనైనా నా ఈ శరీరమే నీకు ఆలయంగా నేను మార్చుకుంటాను ప్రభువా. ప్రతిరోజు నిన్ను స్తుతిస్తాను, ప్రతిరోజు నీ సందులో నేను కనబడతాను, ప్రతిరోజు నీకు బలిపీఠం కడతానయ్యా. నా అతిక్రమములు నేను కప్పుకోక ఒప్పుకొని విడిచిపెడతాను ప్రభువా. నన్ను కనికరించవా? నా కుటుంబాన్ని కనికరించవా? నా వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కనికరించవా? అంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక ప్రార్థన చేయండి. ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన శ్రేష్టమైన అమలు బట్టి నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి, ఎంతవరకు కూడా మా ప్రియులు మీ సేవకుల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీ స్తోత్రములు ప్రభువా. నువ్వు నా తండ్రి మరి ప్రవక్త ద్వారా అయా మీరు ఎంతగానో మీ మాటలు తెలియజేసే విధానం బట్టి నీ స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి మరి అలనాడు స్థుతించేటటువంటి వారితో, యోధా వారితో, యెరూషలేము నివాసులతో కూడా తండ్రి అయా తండ్రి మీ యొక్క ప్రవక్తుల ద్వారా తండ్రి అయా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభావ. ఇవ్వ మీ క్రియలను అయ్యా మీ ప్రవర్తన మీరు దిద్దుకోండి, చక్కపరుచుకోమని చెప్పారు ప్రభు. నా తండ్రి మీ మార్గాలు దిద్దుకోమన్నారు ప్రభు. నీ స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి మరి నేను మేమైతే తండ్రి ఉదయం లేచినప్పుడు రాత్రి పట్టుకునే వరకు కూడా తండ్రి అయా మరి మా యొక్క క్రియల్లో నా తండ్రి మా యొక్క మార్గాలలో తండ్రి అయ్యా యథార్థత లేకుండా తండ్రి నీకు అయిష్టంగా ఎన్నో విధాలుగా నా తండ్రి మా యొక్క ఆలోచన ద్వారా, మా యొక్క యోచన ద్వారా తండ్రి అయ్యా మేము బ్రతుకుతూ ఉన్నాం ప్రభా. అయ్యా మేము మానవులు కాబట్టి తండ్రి అయ్యా తండ్రి అల్ప విశ్వాసులుగా తండ్రి నీకు దూరంగా బ్రతుకుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఈ రాత్రికాల సమయంలో మీ మాటలు ఉన్న ప్రతి వారిని కూడా అయ్యా మీరు ఎంతగానో తండ్రి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడేది బాగుంది స్తోత్రాలు. ఇది మొదలుకున్న తండ్రి అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి నా తండ్రి వాక్య భాగాన్ని బట్టి స్తోత్రం. ఒకరు తనకు ఏర్పరచుకున్న మార్గం అది ఎప్పుడైనా కానీ వారి కళ్ళకు సరైనగా కనబడుతుంది. కానీ మానవుడు
మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరు ప్రభా. తండ్రి ఈ యొక్క అత్య జనాల్లో అపాయకరమైన జనాల్లో తండ్రి ఆయన తండ్రి ప్రభావం కానీ ఆయన తండ్రి మా యొక్క ఆయా నేను కనపరుస్తున్నాం కానీ తండ్రి నలుగురితో ఆరాధించే శక్తి పైకి సరిపడే శక్తి కాదు కానీ ప్రభావ ఆయన తండ్రి ఉదయం నాకు తండ్రి నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేస్తున్నాం తండ్రి. అయ్యా మా యొక్క మార్గాలు మా క్రియలు దిద్దుకోవడానికైనా తండ్రి మా యొక్క అతిక్రమం అన్నీ కూడా తండ్రి మేము ఒప్పుకుని తండ్రి సన్నిధిలో ఉండడానికి సహాయం చేయాలి. అలాగే ప్రభావ ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఈ యొక్క మైక్ శబ్దం ఎంత దూరం అయితే వినపడుతున్నదో వీళ్ళందరితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి నీ స్తోత్రాలు. మీ దాసుడు చేస్తున్న గొప్ప పరిచయం మీరు దీవించి ఆశీర్వదించిన దేవాని స్తోత్రాలు. తండ్రి ఈ యొక్క చిన్న మందరు కూడా తండ్రి మీరు మీ యొక్క ఆహారంతో బలపరచండి బాబు. నీ స్తోత్రాలు. ఎన్నో తండ్రి సంగతులు గూఢమైన సంగతులు మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి నీ స్తోత్రాలు. అలనాడు తండ్రి ఏ విధంగా దావీదు ఏ విధంగా అయితే తండ్రి బలిపీఠం కట్టి ప్రార్థన చేశారో తండ్రి కీడు ఆగిపోయిందని చెప్పి మీరు మాట్లాడుతూ వచ్చారు బాబు. నీ స్తోత్రాలు. ఇగోన తండ్రి మరి అలనాడు నిన్ను స్తుతించే యోధావారు అలాగే తండ్రి నిన్ను స్తుతించేటటువంటి యెరూషలేము నివాసులు కూడా తండ్రి అయా నిన్ను స్తుతించడం ఆపివేసినప్పుడు అయా నిన్ను మర్చిపోయి తండ్రి వారి యొక్క క్రియలు చొప్పున వారి యొక్క మూర్ఖత హృదయం చొప్పున వారు నడుస్తున్న సమయంలో కూడా తండ్రి మీ దాసును ప్రేరేపించిన తండ్రి మీ దాసుని ద్వారా ఎన్నో నా తండ్రి విషయాలు మాట్లాడుతూ వచ్చారు బాబు. నీ స్తోత్రాలు. ఇవి నా తండ్రి అక్కడ ఉన్నటువంటి యోధా ప్రజలు నిన్ను ఆరాధించేటువంటి యెరూషలేము వారు కూడా అయా ప్రవక్తతో చెప్పుచున్నారు ప్రభా. ఇగో మేము మా మార్గంలో మా క్రియలు దిద్దుకోము కానీ మా యొక్క మూర్ఖత హృదయం చొప్పున మేము నడుచుకుందామని అంటున్నారు ప్రభా. అట్టినటువంటి బలహీనమైన ఘటాలుగా అని తండ్రి ఎంతోమంది నా తండ్రి ఈనాటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా తండ్రి మాలో అనేక మంది నా తండ్రి నిన్ను తెలుసుకోలేక నీకు దూరంగా ఉంటూ అయా నీ ఎడల భయంకరంగా నా తండ్రి లోకంలో పాపంలో జీవిస్తున్న ప్రతి వారిని కూడా ఆయన తండ్రి ఉంటున్నారు కాబట్టి వారితో మీరు మాట్లాడిన బాబు. నీ స్తోత్రాలు. ఇవి తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అయా నా తండ్రి మీ యొక్క బలిపీఠంలో కట్టేటువంటి అనుభవాన్ని దయచేయండి బాబు. నీ స్తోత్రాలు. కుటుంబాలు కట్టబడాలన్నా కుటుంబాలు బాగుపడాలన్నా మా యొక్క సంతానము ఆశీర్వాదంగా అభివృద్ధి పొందాలన్నా తండ్రి అయా నీళ్ళు అంటుకట్టబడడానికి సహాయం చేయండి బాబు. నీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి వారిని కూడా మీరు పేరు దీవించి ఆశీర్వదించండి బాబు. ఈ దాసుని యొక్క మీ దాసునికి ఇచ్చిన గొప్ప తలాంతులు బట్టి నీ స్తోత్రాలు. అనేక ప్రాంతాలకు వెళ్ళి మీ యొక్క సువార్తను ప్రకటించబడుచుండగా మీ దాసులతో తండ్రి ఎన్నో అనేకమైనటువంటి గొప్ప సత్యాలు మీరు మీ వాక్యం ద్వారా బయలుపరిచిన విధానం బట్టి మీ స్తోత్రములు తండ్రి. అలాగే నా ప్రభావ మీ యొక్క దాసుని బలపరచండి. అలాగే తండ్రి ఇక్కడ చిన్న మందగా కూడిన ప్రతి వారిని కూడా అయా మీరు ఈ మాటలు తండ్రి హృదయమైన పలక మీద వ్రాసుకొని ఆయా వాక్యానుసారంగా బ్రతడానికి సహాయం చేయండి బాబు. నీ స్తోత్రాలు. ఇగురు తండ్రి ఇది మొదలుకున్న తండ్రి అయ్యా తండ్రి ఎవరి దానికి కూడా నా తండ్రి పొరుగువారి దాని కొరకు దేని కొరకు కూడా తండ్రి మేము ఆశపడకుండా అయ్యా తండ్రి మాకు కలిగిన వాటితో మేము తృప్తి పడడానికి సహాయం చేయండి. దినదినము కూడా తండ్రి అయ్యా మా యొక్క అతిక్రమములు మా పాపములు తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకోవడానికి గొప్ప భాగ్యము ధన్యత మాకు దయచేయండి బాబు. నీ స్తోత్రాలు. ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాలను కూడా మీరు కట్టండి బాబు. నీ స్తోత్రాలు. బండ మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు వల్ల తండ్రి మా యొక్క విశ్వాసాన్ని కూడా ప్రతి దినము కూడా తండ్రి అయ్యా నీలో కనబడడానికి సహాయం చేయండి బాబు. నీ స్తోత్రాలు. వచ్చిన ప్రతి వారిని కూడా పేరు దీవించి ఆశీర్వదించి అయ్యా తండ్రి ఈ మాటలు తండ్రి అయ్యా మా యొక్క బ్రతుకు కాలం అంతా కూడా అయ్యా మేము నెవరు వేసుకుని మా మార్గాలను మా క్రియలను మేము దిద్దుకుని అయ్యా ప్రతి దినము కూడా నీ సన్నిధిలో కనబడేటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ఈ స్థలమంతటిని కూడా మీ పరిశుద్ధాత్మతో నింపమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన్ని ఇక్కడ సన్నిధిలో చేరిన ప్రతి వానికిని కుటుంబాలకును అలాగే సహకరించిన బిడ్డలకును ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.